హాయ్ అండి. ఈరోజు నేను చైనీస్ స్టైల్ వర్సెస్ ఇండియన్ స్టైల్ బీన్స్ ఫ్రై చూపిస్తున్నానండి. సో, ఇక్కడ నేను మొన్న చూసినప్పుడు ఇక్కడ వాళ్ళు చేసిన బీన్స్ ఫ్రై నేను చూసాననమాట. సో, అది బాగా అనిపిచ్చింది. సో, చూపిద్దామని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సో, బీన్స్‌ని ఫస్ట్ ఇక్కడ వాళ్ళు అటుపక్క, ఇటుపక్క సైడ్స్ కట్ చేసుకొని, ఇంక పెద్దగుంటే కొంచెం హాఫ్‌గా చేసుకొని, వాష్ చేసుకొని, కొంచెం ఆహ్, ఆహ్, తడారే వరకు పెట్టుకుంటారండి. తర్వాత కొంచెం ఆయిల్‌లో జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌లో ఎండుమిర్చి ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్‌లోకి సైడ్ పెట్టేసుకుంటారు. దాని తర్వాత కొన్ని వెల్లుల్లి గూడా కచ్చా పచ్చాగా చాప్ చేసుకుంటారండి వాళ్ళైతే. నేను మిక్సీలో కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకున్నాను. సో, ఇవి పక్కకు పెట్టుకున్న తర్వాత ఫ్రై అన్నా కాబట్టి నేను ఫస్ట్ కొంచెం బాండీలో ఆయిల్ ఏసేసుకొని అది కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి వదిలేసానండి. సో, చెప్పా గదా! కొంచెం బీన్స్‌ని తడారే వరకు పెడతారని. సో, నేను ఇలాగా ఆయిల్ సిమ్‌లో పెట్టుకున్న తర్వాత బీన్స్‌ని అలా ఒక క్లాత్ మీద తడిపోయే వరకు ఉంచుకున్నానండి. తర్వాత ఏంచుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్‌లో వేసుకొని స్మూత్ చేసేసుకున్నాను. అలాగే గార్లిక్ కూడా వేసేసుకున్నానండి. సో, అవి 2 పక్కకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ బీన్స్ ఫ్రై చేసుకుంటున్నానిప్పుడు. సో, వాళ్ళు ఇలాగే బాండీలో ఫ్రై చేసుకుంటారండి. పెద్ద పెద్దవన్నీ అలాగే వేసేసి చేస్తారు. అయితే మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకునేటప్పుడు మనకు కలర్ తెలుస్తుంది. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిపోయి పైన బబుల్స్ లాగా వస్తాయి. సో, చూపిస్తున్నాను కదండీ! అలా అంతా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి బబుల్స్ లాగా వస్తాయన్నమాట. అప్పుడు మగ్గిపోయినట్టే అండి. ఫ్రై అయినట్టే అనమాట. సో, అలా తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. సో, ఇప్పుడు ఆ ఆయిల్ అంతా మళ్ళీ వేరే గిన్నెలోకి వంచేసుకొని అదే ప్యాన్‌లో నేను అది ఆయిల్‌దే కాబట్టి నేను మళ్ళీ వేయలేదండి. సో, ఇప్పుడు కచ్చాపచ్చాగా చేసుకున్న గార్లిక్ ఏసేసుకొని, తర్వాత ఎండుమిర్చి కూడా పక్కకు పెట్టుకున్నాం కదండీ! మిక్సీ పట్టుకున్నది. అది కూడా వేసేసుకొని బాగా హ్మ్, ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఘాటు పోయే వరకు. తర్వాత మనం ఫ్రై చేసుకున్న బీన్స్‌నేసేసుకొని బాగా ఇది చేసేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ ఏసేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ వాళ్ళు ప్రతి దాంట్లో స్నాక్ ఐటెమ్‌లోనే కాదండి, ఇలా ఫుడ్ ఐటెమ్‌లో కూడా ఎక్కువ నువ్వులు వాడుతుంటారు. అయితే తెల్ల నువ్వులు వాడతారండి. నా దగ్గర లేవని నేను నల్లవేశాను. సో, అలా అన్నీ ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి. బీన్స్ ఫ్రై అయిపోయినట్టే. సో, అలా అయిపోయిన తర్వాత నేను కప్‌లోకి మార్చేసుకున్నానండి. సో, మేమైతే ఇక్కడ అది నచ్చినప్పటి నుంచి మేము కొంచెం స్నాక్‌లా గూడా తీసేసుకుంటాము. కాబట్టి అలా చూపిస్తున్నాను. సో, ఇక్కడ వాళ్ళేంటంటే మనలాగా అన్నంలో పప్పు కలుపుకొని నీట్‌గా ఫ్రై పెట్టుకొని అలా ఏం తినరు. ఇక్కడ వాళ్ళు అలా కప్‌లో అన్నం పెట్టుకొని బీన్స్ ఫ్రైని తింటారనమాట. ఇప్పుడు మా అబ్బాయి ఆ స్టైల్‌లో చూపిస్తాడు. వాడికొచ్చు అలా తినటము. సో, చాప్ స్టిక్స్‌తో తీసుకొని అన్నం పెట్టుకొని బీన్స్‌ని కొరుక్కొని తింటారంతే. వాళ్ళు అలా కలుపుకోరు పూర్తిగా. జస్ట్ అన్నం పెట్టుకొని బీన్స్‌ని అలా తినేస్తారనమాట. ఇక్కడ రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు గూడా చూసానండి. మనలాగా కంపల్సరీ అన్నం అనేదే ఉండదండి వీళ్ళకి. వాళ్ళకి కావాల్సిన అన్ని నాన్ వెజ్ ఐటెమ్స్ కూడా తీసుకొని డైరెక్ట్‌గా అలా తినేస్తారంతే. అన్నం అనేదే ఉండదు. సో, ఇలా ఇప్పుడు మా అబ్బాయి చూపిస్తున్నారు గదా! సేమ్ వాళ్ళది అదే స్టైలేనండి. అన్నం పెట్టుకొని బీన్స్ కొరుక్కొని తినేస్తారు. ఇదండి చైనీస్ స్టైలు. ఇప్పుడు మన ఇండియన్ స్టైల్ బీన్స్ ఫ్రై చూపిస్తానండి. సో, మనం ఎప్పుడు అంత పెద్దగా చేసుకోము. ఇలా సన్నగా తరుక్కొని వాటర్‌లో వాష్ చేసుకొని నేను పక్కకు పెట్టేసుకున్నానండి. సో, వేరే బాండీ తీసుకొని ఆయిలేసుకొని మనం తరుక్కున్న బీన్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలండి. సో, అలా ఒక మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ లోపల మనం మసాలా మన స్టైల్‌లో ఎలా చేస్తామో కొంచెం కొబ్బెర, ఉప్పు, కారము, పసుపేసి మిక్సీ జార్‌లో మిక్స్ చేసుకుంటామండి. ఫ్రైకైతే ఇలా చేసుకుంటాం మనము. సో, అలా మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న పౌడర్‌ని అందులో వేసుకోవాలనమాట. సో, ఈ లోపల నేను మగ్గిపోయాయో లేదో చూస్తున్నానండి. సో, ఒకటి తీసుకొని చూసాను. సో, ఇది మగ్గిపోయిందనమాట. సో, ఇప్పుడు మనం మిక్సీ జార్‌లో వేసుకున్న కారం వేసుకొని కలుపుకోవటమే. ఇది మన స్టైల్ ఫ్రై అండి. సో, ఈ డిఫరెన్స్ చూపిద్దామని ఈరోజు ఈ వీడియో చేశాననమాట. సో, కాకపోతే ఆ స్టైల్‌లో వేసిన ఆ మసాలాతో చాలా బావుందండి. ఇది మన స్టైలు. మనము మంచిగా అన్నం, పప్పు అన్నీ పెట్టుకొని, కలుపుకొని, ఫ్రై పెట్టుకొని తింటాము. బట్ వాళ్ళు అలా తింటారనమాట. నాకు కొంచెం డిఫరెంట్‌గా కొత్తగా అనిపిచ్చింది. సో, డిఫరెన్స్ చూపిస్తే బాగుంటుంది కదా అని ఈరోజు ఇలా వీడియో చేసి పెట్టానండి. అంతే. మనమైతే చక్కగా కలుపుకొని ప్లేట్‌లో తింటాము. ఇక్కడ వాళ్ళు అలా ఏం లేదు. స్టార్టింగ్‌లో చూపించినట్టు బౌల్‌లో పెట్టుకొని తినేస్తారు అంతే. ఇదేనండి